ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు క్లిక్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ కొట్టడం వలన నేను ఏదైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో డైరెక్ట్గా మీ ల్యాప్టాప్లోకి కానీ ఫోన్లోకి కానీ వచ్చేస్తాయి. అండ్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు రైట్ ఎ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఏదైనా అప్డేట్ చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా డైరెక్ట్గా మీరు కమెంట్స్లో చెప్పడం వలన అవి నాకు తెలుస్తాయి. సో నేను అప్డేట్ చేసుకోవచ్చు వాటిని. అండ్ వన్ మోర్ థింగ్, నాకు చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏదైనా లొకేషన్స్ కానీ ఉంటే వైజాగ్లో కానీ విజయనగరంలో ఏవైనా వ్లాగ్ లొకేషన్స్ ఉంటే దయచేసి నాకు కమెంట్లో చెప్పండి. సో నేను అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేస్తాను. డెఫినెట్గా నా ఛానల్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ డోంట్ హెసిటేట్ టు రైట్ ఎ కమెంట్. అండ్ నీకు అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేది. Welcome to AJ Blogs. Most iconic places in Vijayanagaram, episode number 1. Hi friends, right now మనము విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్నాము. విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ ఉన్నామంటే రామనారాయణపురంలో ఉన్నామండి. సో ఈ రామనారాయణపురం ఎక్కడుంది అని అంటే మనకి వైజాగ్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ అండ్ విజయనగరం నుంచి అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో వైజాగ్ నుంచి ఎవరైనా వస్తున్న వాళ్ళైతే వైజాగ్ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి ఎవరైనా వస్తున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు సింహాచలంకి చేరుకోవాలి. సింహాచలం నుంచి విజయనగరంకి వచ్చే సెపరేట్ రోడ్డు ఉంటుంది, హైవే నుంచి కాదు, ఒక నాట్ రోడ్డు ఉంటుంది. సో ఆ రోడ్ని ఎంచుకోవాలి. ఆ రోడ్ నుంచి వాళ్ళు లోపలికి కొంచెం సేమ్ రోడ్డే, కాకపోతే హైవేకి దీనికి కంపారిజన్ ఏంటంటే అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ తేడా వస్తుంది అంతే, ఇంకా అంతకుమించి ఏం కాదు. సో వాళ్ళు అలా వస్తున్నట్టయితే మనకి నియరెస్ట్లోనే మనకి రామనారాయణపురం అనేది కనబడడం జరుగుతుంది. వాళ్ళకి బస్ మీద వస్తున్నప్పుడు అంటే విజయనగరం ఎంట్రన్స్లోనే వాళ్ళకి రామనారాయణపురం ఆర్చ్ కనబడుతుంది. అదే విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు ఈ ఏరియాస్ నుంచి ఎవరైనా వస్తున్న వాళ్ళైతే ఫస్ట్ విజయనగరం వచ్చి విజయనగరం వై జంక్షన్ దగ్గర నుంచి సింహాచలంకి వెళ్ళే రూట్ ఒకటి సెపరేట్ రూట్ ఉంటుంది. సో ఆ రూట్ నుంచి వాళ్ళు డైవర్షన్ తీసుకోవాలి. అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ లోపలికి వస్తే చాలు మనకి రామనారాయణపురం మెయిన్ ఆర్చ్ కనబడుతుంది. సో బేసికల్గా ఈ రామనారాయణపురం ఏంటంటే ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారండి. అరౌండ్ 15 acres ఉంటుంది మొత్తం రామనారాయణపురం. సో బేసికల్గా ఈ రామనారాయణపురం ఒక గొప్పతనం ఏంటంటే మొత్తం సంపూర్ణ రామాయణాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. సో మనం సంపూర్ణ రామాయణం అనేది మనం సీరియల్స్లో చూసుంటాము, లేదంటే ఎక్కడో బుక్స్లో చదువుకుంటాము, కాకపోతే మనం రియల్ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. సో ఇక్కడ రామనారాయణపురంలో ఏంటంటే ఇక్కడ బొమ్మలు ఉన్నా కూడా అవి బొమ్మల్ని చూస్తున్నట్టు మనకు ఉండదు. ఆ రియల్ సినారియోని, రియల్ సిచ్యువేషన్ని మనము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అంత బాగా చెక్కారు ఇక్కడ బొమ్మలు మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే హనుమాన్ స్టాట్యూ. సో ఉత్తరాంధ్రలోనే ద బిగ్గెస్ట్ హనుమాన్ స్టాట్యూ అండి. ఓవర్ ఉత్తరాంధ్రలోని ఇంత పెద్ద హనుమాన్ స్టాట్యూ ఎక్కడా లేదు. సో ఇదే హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హనుమాన్ స్టాట్యూ. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే టికెట్స్ ఎలాగుంటాయని అంటే బేసికల్ అడల్ట్కి 40 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ చిల్డ్రన్ ఎవరైనా వస్తున్నట్టయితే వాళ్ళకి 10 రూపీస్ ఎంతో తీసుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక రామనారాయణపురంలో చూడాల్సింది ఒకటి, మనం సంపూర్ణ రామాయణం అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే, సో నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇదంతా ఈ ఎండ్ వరకు మనకి కంప్లీట్ రామాయణం ఉంటుంది. అండ్ నైట్ 7 అయితే ఇక్కడ లేజర్ షో ఒకటి వేస్తారు. సో నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి, సో బిగ్గెస్ట్ ఆంజనేయ స్టాట్యూ. సో ఈ ఆంజనేయ స్వామి దాని మీద మనకి లేజర్ షో అనేది వేస్తారండి. సో అరౌండ్ 1 hour ఎంత ఉంటుంది. మనము పద్మనాభ స్వామి టెంపుల్ చూసాం కదా, అంటే ఇక్కడ ఆ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర మనకి విష్ణుమూర్తి ఇలా పడుకున్నట్టు ఉంటుంది కదా, ఆదిశేషుల మీద విష్ణుమూర్తి పడుకున్నట్టు ఉంటుంది కదా, ఆ బొమ్మ కూడా ఇక్కడ ఉంది. కింద మనకి డౌన్ లోవర్లో ఉంటుంది. నారాయణపురం ఒక గొప్పతనం ఏంటంటే మనకి రామనారాయణపురం టాప్ వ్యూలోంచి చూస్తే మనకి రాముడి యొక్క విల్లు, రాముడి యొక్క బాణం షేప్లో ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చూడండి ఆ పిక్చర్ కూడా, సో ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో ఈ బాణం దగ్గర, ఈ టిప్ ఆఫ్ బాణం దగ్గర మనం చూసినట్టయితే మనకి హనుమాన్ స్టాట్యూ అనేది ఉంటుంది. సో ఈ హనుమాన్ స్టాట్యూ దగ్గర మనకి లేజర్ షో అనేది వేయడం జరుగుతుంది కంప్లీట్గా. అండ్ ఆల్సో మన లేజర్ షోను కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. అండ్ ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ రామనారాయణపురం.
హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే రామనారాయణపురం ఎంట్రన్స్. సో ఇలా లోపలికి రావాలి. సో ఇది స్టార్టింగ్ బ్లాక్ అండ్ ఆల్సో ఇది ఎండింగ్ బ్లాక్. ఈ స్టార్టింగ్ బ్లాక్ నుంచి ఎండింగ్ బ్లాక్ వరకు మనకి సంపూర్ణ రామాయణం అనేది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి లోపల ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. సో ఇది విష్ణుమూర్తి కథ కిందన చూడండి, ఒక డీటెయిల్స్ ఉన్నాయి. సో చూడండి దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎంత బాగా చేశారు. సో కంప్లీట్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా చేశారు. సో బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ ఇంకెంత వీడియోలో కూడా పెడుతున్నాను, చూడండి డీటెయిల్స్. సో వీడియోస్ తీయకూడదంట, బట్ నేను ట్రై చేశాను జస్ట్. ఆర్కిటెక్చర్ అంత బాగా చేశారు, రియల్లీ గ్రేట్ అసలు ఆర్కిటెక్చర్ అయితే. సో ఇది మీకు తెలుసుంటుంది, రాముడిది చిన్నప్పుడు రాముడికి విలువిద్య నేర్పిస్తున్నప్పుడు. రాముడు లక్ష్మణుడు. రాముడు లక్ష్మణుడు రాక్షసులు చంపుతున్నప్పుడు చూడండి, బొమ్మల యొక్క ఆర్కిటెక్చర్ అంతా బాగుందో, రియల్లీ అదిరిపోయింది ఆర్కిటెక్చర్. అహల్య అప్పుడు ఇది రాయి తగిలి అహల్యగా మారింది కదా, ఇది రాముడు లక్ష్మణుడు. చూడండి రియల్గా మనం చూస్తున్నట్టుంది ఆ సినారియోస్ని. ఇది రావణాసురుడు శివధనస్సుని ఎత్తేటప్పుడు రావణాసురుని పడేసుకుంటాడు కదా, ఆ టైం ఇది. ఆ టైంలో రాముడు వచ్చి శివధనస్సుని విరిచి సీతాదేవిని కళ్యాణం చేసుకుంటాడు. అప్పుడు ఇది చూడండి, శ్రీరాముడి యొక్క కళ్యాణం. చూడండి ఒక్కొక్క బొమ్మ నిజంగా అక్కడ ఉంటున్నట్టే మనం చూస్తున్నట్టే అనిపిస్తుంది. అండ్ శివధనుస్సు ఇచ్చినప్పుడు పరశురాముడు వస్తాడు కదా, అప్పటిది. అండ్ రాముడిని అడవులకు పంపించే టైంలో ఇదంతా ఈ సీన్స్ అన్ని దశరథుడితో మాట్లాడేటప్పుడు. అండ్ రాముడు అడవులకి వెళ్ళిపోతాను, అమ్మ చెప్పిన మాట వింటాను, అడవులకి వెళ్తాను, నాన్న మాట జవదాటను అన్నప్పుడు అయితే భరతుడికి పట్టాభిషేకం చేయమంటారు కదా, అప్పుడు రాముడిని అడవులకి వెళ్తున్నప్పుడు సీతాదేవితో పాటు రాముడు అడవులకి వెళ్ళిపోతాడు రథం మీద. దశరథుడు రాముడు వెళ్ళిపోయాడని బాధపడతాడు కదా, అప్పుడు సీన్ ఇది. అండ్ రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఇద్దరు పడవలో వెళ్తున్నప్పుడు, ఇదే మనకి భద్రాచలంలో ఉంటుంది ఈ సీనే. చూసినట్టయితే భద్రాచలంలో ఉండేది ఇది. అండ్ మునీశ్వరులు కలిసేటప్పుడు ఇది. భరతుడు వస్తాడు కదా, చెప్పులు తీసుకుంటాను, చెప్పులు పెట్టి రాజ్యాన్ని పాలిస్తాను, నీ చెప్పులు చాలు తల మీద పెట్టుకొని నేను మాత్రం సింహాసనం మీద కూర్చొని అంటాను. ఇక చెప్పులకి పూజ చేస్తున్నప్పుడు
రావణాసుడు చెల్లెలు వస్తాడు కదా, తను లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తాడు. ముక్కు చెవులు కోసేసే సినారియో ఇది. రావణాసురుడు ఇప్పుడు తను రావణాసుడికి చెప్తాడు కదా ముక్కు చెవులు కోసేసాడు. ఆ టైంలో రావణాసురుడు కోపాడు. వచ్చిన జింక, ఇది జింక కనబడుతుంది. జింకని చంపడానికి వచ్చేటప్పుడు జింకను చంపగానే రాక్షసుడు చనిపోతాడు కదా, అది సీతాదేవిని సీతాదేవిని అలా ఆ గీత దాటద్దు అని అంటారు కదా. ఇది హాఫ్ పార్ట్. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము ప్రస్తుతం. సో వీ కెన్ స్టార్ట్. సో రావణాసుడి భిక్షాటనకు వచ్చేటప్పుడు సీతాదేవి భిక్షాటన వేయమంటాడు కదా గీత దాటి. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని పట్టుకెళ్ళిపోతున్నాడు. జటాయువుని నరికేస్తాడు కదా రావణాసురుడు. అటప్పుడు రాముడు లక్ష్మణుడు సీతాదేవి కోసం పరిగెడుతున్నప్పుడు జటాయువు నేల మీద నుంచి కింద పడిపోతాడు కదా, అప్పుడు సిచ్యువేషన్. అండ్ ఇది శబరి అనుకుంటాను. అప్పుడు కింద డీటెయిల్స్ వస్తున్నాను చూడండి. అండ్ రాముడు హనుమంతుడిని కలిసేటప్పుడు ఇది ఆంజనేయ స్వామి రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు. అండ్ ఇది సుగ్రీవుడు రాముడి హెల్ప్ కోరి వస్తాడు కదా, రాముడిని హెల్ప్ చేయమని, ఎలాగైనా వాళ్ళని చంపమని. అది వాలి సుగ్రీవుళ్ళు ఇద్దరు యుద్ధం చేసుకుంటే రాముడు చెట్టు నుంచి వాలిని కొడతాడు కదా. అండ్ వాలి చనిపోయేటప్పుడు ఇది. అండ్ రాముడు ఆంజనేయ స్వామికి అంగుళికం ఇస్తాడు కదా సీతాదేవికి ఇమ్మని. అప్పుడు ఆంజనేయ స్వామి లంకకి వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి అక్కడ లంకిని చంపేస్తాడు కదా. అప్పుడు ఇది రావణాసురుడు సీతాదేవిని ఇబ్బంది పెడుతున్నప్పుడు. అండ్ సీతాదేవి అక్కడ రాక్షసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది ఆంజనేయ స్వామి సీతాదేవికి అంగుళికం ఇచ్చినప్పుడు. అండ్ ఆంజనేయ స్వామి సీతాదేవి రాముడికి ఇవ్వమని చెప్తారు ఆ బంగారపు. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, నువ్వు రాముడికి చూపించు దీన్ని, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని. ఇది రావణాసుడి ముందు ఆంజనేయ స్వామి తోక మీద కూర్చుంటారు కదా. ఇది ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా తగలబెట్టేస్తారు కదా ఆ సీన్. ఇది ఆంజనేయ స్వామి రాముడికి సీతాదేవి తరపు నుంచి తెచ్చిన ఏదైతే ఉందో అది ఇస్తాడు కదా, అది ఆ సీన్. ఇది రాముడు లంకకి వెళ్ళాలి, ఎలాగైనా సీతాదేవిని తీసుకురావాలి అని అనుకుంటాడు కదా ఆ సీన్. ఇది లంకకి రాళ్ళు పేర్చుతారు కదా, వే క్రియేట్ చేస్తారు. అప్పటికి రాముడు అంటే లంకకు బయలుదేరేటప్పుడు శివుణ్ణి పూజించి వెళ్తాడు. ఇది మేఘనాథుడు లక్ష్మణుడిని బాణంతో కొడతాడు కదా, మాయమైపోతూ. ఆ టైంలో లక్ష్మణుడు కింద పడిపోతాడు కదా ఆ టైం. ఇది లక్ష్మణుడు కింద పడ్డాడని రాముడు బాధపడతాడు కదా. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొస్తారు కదా, అప్పటి వీడియో ఇది సంజీవిని తెస్తున్నప్పుడు. ఇది నెక్స్ట్ రావణాసురుడు ఆంజనేయ స్వామిని బాణంతో కొడుతున్నప్పుడు. అండ్ ఇది రాముడు లక్ష్మణుడు పాముల చేత. అండ్ ఇది పాముల నుంచి
ఇక్కడ గరుకుమంతుడు కాపాడుతాడు కదా అది. ఇది రాముడు తల తీసేటప్పుడు మేఘనాథుడు అనుకుంటాను నాకు తెలిసి. ఇది కుంభకర్ణుని లేపినప్పుడు. అండ్ ఇది కుంభకర్ణుడిని రాముడు చంపుతున్నప్పుడు. ఇది రావణాసురుడు రాముడు యుద్ధం అవుతున్నప్పుడు. చూడండి ఎంత బాగా చేశారు ఆ బొమ్మలు నిజంగా. ఇక్కడ చూడండి మొత్తం వానర సైన్యం అంతా ఇటు సైడ్ రాక్షసుల సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు లక్ష్మణుడు వానర సైన్యం మొత్తం. అండ్ రావణాసురుణ్ణి రాముడు చంపేస్తాడు. అప్పుడు సీత అగ్ని పరీక్ష అవుతుంది. సో ఈ అగ్ని పరీక్ష జరిగిన తర్వాత సీతాదేవిని మన రాముడు అయోధ్యకి తీసుకొని వెళ్ళిపోయి పట్టాభిషేకం. ఇది పట్టాభిషేకం, రాముడి యొక్క పట్టాభిషేకం. ఈ మొత్తం ఈ కంప్లీట్ ఈ బొమ్మలు అన్నిటినీ ఇంత నీట్గా అర్థమయ్యేటట్టుగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు పెట్టింది ఇతను నారాయణ నరసింహమూర్తి గారు. ఇతను కన్స్ట్రక్షన్ చేసింది. ఇతను ఎన్సిఎస్ గ్రూప్ నుంచి వచ్చారండి. ఎన్సిఎస్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు కంప్లీట్గా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదేనండి రామనారాయణపురంలో మొత్తం సంపూర్ణ రామాయణం ఎలా ఎలా చేశారో బొమ్మల రూపంలోని. మనకి నిజంగా బొమ్మలు చూస్తున్నప్పుడు నాకైతే అంటే వేరే వాళ్ళు చెప్పారు, నిజంగా మీరు బొమ్మలు చూస్తున్నట్టు ఉండదు, మీరు రియల్గా ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందేనని. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అదే అనిపించింది. నిజంగా ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు. నిజంగా అక్కడ బొమ్మలు కాకుండా నిజమైన రాముడు లక్ష్మణుడు రావణాసురుడు యుద్ధం నిజంగానే జరిగింది. ఆంజనేయ స్వామి వచ్చారు, మొత్తం అంతా లంకని తగలబెట్టినట్టే నాకు అనిపించింది. మనకి ఏంటంటే నైట్ 6:30, 7 తర్వాత ఏంటంటే ఈ మొత్తం లైటింగ్స్ పెడతారు కదా, లైట్స్ పెట్టడం వలన మనకి ఇంకా బాగా కనబడుతుంది. సో మనం ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ టైంలో. మీకు లైటింగ్ వచ్చేటప్పుడు కూడా ఇంకోసారి మొత్తం చూపిస్తాను. అంటే లైట్ సెట్టింగ్ పెట్టి మనకి ఫౌంటైన్ వేస్తారు ఆ టైంలో. సో ఇంకా బాగా కనబడుతుంది. అందుకే నేను ఏమన్నానంటే 6:30, 7 తర్వాత రండి రామనారాయణపురం ఎప్పుడు వచ్చినా కూడా. సో అప్పుడే మీరు కొంచెం చిల్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా. సో ఈ వ్యూయింగ్ పాయింట్స్ కానీ ఫొటోస్ కానీ బాగా దిగచ్చు రామనారాయణపురంలో. ఇదే గోశాల. సో రామనారాయణపురంలో ఇక్కడ మనకి ఎండింగ్లో మనకి కిందన ఉంటుంది గోశాల. ఇక్కడ టూరిస్ట్ రావడం మొదలుపెట్టారు. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సో మీరు చూసినట్టయితే వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు ఇక్కడ. పైన కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. సో నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పుడు మమ్మల్ని ఎక్స్కర్షన్కి వైజాగ్లో ఎంజిఎంకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఎంజిఎం బీచ్ రోడ్డు వైజాగ్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ విజయనగరానికి వీళ్ళు ఎక్స్కర్షన్కి సరే ఈ పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఏదో స్కూల్ మొత్తానికి బస్సులో వచ్చారు. ఎక్స్కర్షన్కి ఇక్కడికి తీసుకొని వచ్చారు వీళ్ళు. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒకప్పుడు మేము ఎక్స్కర్షన్కి వెళ్ళే టైం మాకు బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ రోజులు చాలా డిఫరెంట్. మమ్మల్ని ఎంజిఎంకి అంటే వాటర్ పార్క్స్కి బీచ్ రోడ్లకి కైలాసగిరి ఇవి తిప్పేవాళ్ళు. వీళ్ళు ఎక్స్కర్షన్కి రామనారాయణపురం తెచ్చారు.
ఫ్రెండ్స్ కాసేపట్లో లేజర్ షో స్టార్ట్ అవబోతుంది. సో మీకు నేను 5 minutes పడుతుందంట. సో ఆల్రెడీ మనకి లైట్ స్టార్ట్ అయిపోయింది లేజర్ షోది. సో ఇంకొక 5 minutesలో లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మీట్ యూ ఆన్ లేజర్ షో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే లేజర్ షో. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వర్ణౌ రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कान्धे मूञ्ज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सं మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫౌంటైన్ అండ్ ఇక్కడ ఫౌంటైన్ ఉంది. ఇది కొత్తగా పెట్టినది. సో లాస్ట్ టైం అయితే ఈ ఫౌంటైన్స్ లేవు. సో ఇది ఓవరాల్గా మనకి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో కంప్లీట్ రామనారాయణపురం యొక్క వీడియో ఇది. సో నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మేబీ ఏమైనా కవర్ చేయకపోతే ప్లీజ్ రైట్ ఎ కమెంట్లో రాయండి. సో డోంట్ మిస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ డోంట్ మిస్ టు రైట్ ఎ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. సో మీరు కమెంట్ రాస్తే, నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ మీరు కామెంట్ రాయడం వల్ల నేను ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా డెఫినెట్గా అప్డేట్ చేసుకుంటాను. అండ్ దట్స్ ఇట్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.